హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా పెసరపప్పుతో దోశ చేస్తున్నానండి. స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. సో అందుకోసమని పెసరపప్పు స్ప్రౌట్స్ రెండు కలిపి కూడా దోశ చేస్తున్నాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా ఇక్కడ నేను టమాటా చట్నీ చేస్తున్నాను. ఈ సింపుల్ ప్రాసెస్ నేను చాలాసార్లు నా ఛానల్లో చాలా చేశానన్నమాట. అందుకనే ఎక్కువగా చెప్పడం లేదు. ఆ చట్నీ ప్రాసెస్ అంతా కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అలాగే ఇంకొక సైడు వెజ్జెస్ అన్నీ కూడా స్టీమ్ చేస్తున్నాను. మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి సలాడ్ కోసం అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని, ఇందాక చెప్పాను కదా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకున్న పెసరపప్పుని, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ పట్టుకొని దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దోశ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. చాలా అంటే చాలా సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కూడా, ఈజీ అండ్ హెల్దీ ప్రాసెస్లో చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి